వీడియో వచ్చేస్తాను వివో వాళ్ళ వివో T5 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక్క చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక అలాగే పక్కా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. వివో వాళ్ళది వివో T4 లైట్ ఫస్ట్ చార్జర్ మెయిన్ హైలైట్ ఇదే బై. కెమెరా కట్అవుట్ అంతా పక్క పెట్టేస్తే బాగుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్ పర్చేస్ చేసుకున్నారు. హైలైట్‌లో చూసుకుంటే 120 యూనిట్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 6.5 మిల్లీ బ్యాటరీ, IP64 రేటింగ్, మీడియాటెక్ 63 ప్రాసెసర్, ఆరిజినల్ వాయిస్‌తో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ప్రైస్ మెన్షన్ చేయలేదు కానీ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో చూసినప్పుడు బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ 20,000 ఉంది. 6 జీబీ ర్యామ్ 128 జీబీ 22,000, 6 జీబీ ర్యామ్ 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ 25,000 ఉంది. ఏందని ప్రైజెస్ దారుణం ఏందన్నా అంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి ఈ ప్రైస్ జర నయం అనుకోండి. జర మంచి ఫీచర్స్ అండ్ జర స్పెసిఫికేషన్‌తో పాటు జర బెటర్ అనుకోండి. అండ్ ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే 2425 రూపీస్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేనైతే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమనేసి ఒక సలహా అయితే జెన్యూన్ సలహా అయితే ఇస్తాను ఇక్కడ. అండ్ కొన్ని కూపన్స్ అవి ఇస్తున్నాను. ఇక్కడ మెయిన్ 6300 ప్రాసెసర్ మనకి జనరల్‌గా చెప్పుకోవాలంటే ఈ ప్రాసెసర్ మనకి 15,000, 16,000కి రావాల్సింది 20,000కి వస్తుంది. సో, 5, 6,000 ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మైనస్ ఉన్నాయంటే మాత్రమే ప్రైస్ ఒకటి పెద్ద ఫస్ట్ మైనస్ అనుకోవచ్చు. ఇంకా అడిషనల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ట్వైలైట్ షాడో కలర్ ఒకటుంది. అండ్ బేబీ బ్లూ కలర్‌తో పాటు కూడా వస్తుంది. ఆరిజిన్ ఓఎస్ 6.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16, 6300 ప్రాసెసర్, 2.4 గీగాహెర్ట్జ్ ప్రైమరీ కోర్ అండ్ సెకండరీ 2 అండ్ 2 గీగాహెర్ట్జ్ స్పీడ్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 4 జీబీ ర్యామ్ ఏదైతుందో LPDDR4 ఎక్స్ట్రా మిగతా ర్యామ్స్ అన్ని కూడా UFS 2.2 స్టోరేజ్‌తో పాటు మంచిగా అనుకో. ఇంతకుముందుకు కొన్నిట్లయితే ఈఎంఎంసీ స్టోరేజ్ ఇస్తారు. దానికంటే జర బెటర్ ఆప్షన్ అంటాను. అండ్ ఎక్స్పాండబుల్ రూమ్ కెపాసిటీ ఉంది. 2 టీబీ దాకా ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి 45 ఛార్జర్ పర్లేదు డీసెంట్‌గానే ఉంది. ఈజీగా మీకు 2 డేస్ ఈజీగా వచ్చేస్తది. అండ్ పెద్ద బ్యాటరీ కాబట్టి థిక్‌నెస్, వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది. సైడ్ మౌంట్ పికప్ సెన్సార్‌తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, మంచి డిస్‌ప్లే అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రు. డీసెంట్ కెమెరా, అది కూడా ఏది సోనీ వాళ్ళ IMX852 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేసిర్రు బై. సెకండరీ కెమెరా పక్కకు పెట్టేసేయండి. మెయిన్ కెమెరా ఒకటి చూసుకోండి. మెయిన్ కెమెరా అయితే అదొకటి ఉంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అయితే ఇస్తారన్నమాట. సో, అదొకటి ఓకే యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. అండ్ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది. బ్లూటూత్ 5.4 వస్తుంది. లొకేషన్ 8 జీబీస్ సో పాటు కూడా వస్తుందన్నమాట. మంచి లొకేషన్ సపోర్ట్స్ అయితే ఫీచర్స్ వస్తున్నాయి. సెన్సార్లు చూసుకుంటే సైడ్ బై పికప్ సెన్సార్ అండ్ అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, మోటార్, జైరోస్కోప్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఆబ్వియస్లీ బాక్స్ స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. తీసుకోవచ్చా అంటే పర్లేదు డీసెంట్‌గానే ఉంది. కార్డ్ ఆఫర్స్ చూసి తీసుకోవచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో జర ఓకే. పర్లేదు తీసుకోవచ్చు అన్న స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్‌లో పెద్ద మైనస్ ఎందుకు ఏమన్నా ఉందంటే ప్రైస్ ఒకటే భయ్. ప్రైస్ 16,000, 15,000కి వస్తే తీసుకోండి. కానీ కార్డ్ ఆఫర్స్ చేసినప్పుడు ప్రైస్ 17,000కి వస్తుంది. ప్రైస్ ఒకటి నాకు పెద్ద మైనస్ అనిపించింది తప్పించి, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి నా ఒపీనియన్‌లో వెయిట్ చేయండి అంటాను. లేదన్నా 20,000 లోపల ఓకే. స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది జర బెటర్ ఆప్షన్. ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయండి? ఫస్ట్ చూసుకోవడం మాత్రం సామ్సంగ్ నుంచి. సో, సామ్సంగ్ వాళ్ళ M17 5G కూడా ఉంది. సేమ్ ప్రాసెసర్ 6 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. ఓఎస్ కెమెరా వస్తుంది. ఇవి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z10 లైట్ కూడా ఉంది. ఇక్కడ 4 జీబీ ర్యామ్ 128 జీబీ 17,000 50 మెగాపిక్సెల్ కెమెరా సోనీ వాళ్ళ కెమెరా. బ్యాటరీ కెపాసిటీ తక్కువ వస్తుంది. 6 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ నుంచి అన్నమాట. సో, రియల్‌మీ వాళ్ళ P4R ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసిన కాడికి పెద్ద బ్యాటరీ 8000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ రిఫ్రెష్ రేట్ 500 తక్కువకొస్తది. సేమ్ ప్రాసెసర్, సేమ్ అవే సిమిలర్ స్పెసిఫికేషన్ ఏందంటే బ్యాటరీ కెపాసిటీ కావాలన్నా రియల్‌మీ P4R వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ K14X కూడా ఉంది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది 17,000కి ఆ ప్రైస్‌కి వస్తుందన్నమాట. సో, ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన ఈ వివో T5 లైట్ స్మార్ట్ ఫోన్ చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తాయి. కొన్ని ఫీచర్స్‌లో అక్కడ బ్యాటరీ కెపాసిటీ కొన్ని ఇక్కడ బాగుంది. అన్ని కంపేర్ చేసుకొని తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. సో, ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.